మనకి ఇంకా కూడా ఆ రోజు పరిస్థితుల్లో అంతకుముందు 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచిన వ్యక్తి ఉండే డంపింగ్ యార్డ్ కూడా తీసుకురాలేకపోతే ఆ రోజు మనం వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒంగోలుని స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా మనం తీసుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 14-19లో ఇండియా లెవెల్లోనే 72వ ర్యాంకు మన ఒంగోలు తీసుకొచ్చాం స్వచ్ఛ భారత్లో. ఆ విధంగా మేము పనిచేసాం. ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా మొత్తం కూడా డంపింగ్ యార్డ్ తీసుకొస్తే ఈరోజు మళ్ళా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తే దాన్ని అన్నీ కూడా ఈరోజు మారినాయి. పరిస్థితులు మారి ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా వ్యాపారస్తులు కానించి కూలివారి కానించి అందరూ కూడా ఎవరు కూడా ఈరోజు పరిస్థితి లేదు, బాగలేదు. ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే వాళ్ళని విపరీతంగా ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు వచ్చి పట్టాలు ఇస్తాను, చీరలు ఇస్తాను, లేకపోతే షర్టు ప్యాంట్లు ఇస్తాను. ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి 5 సార్లు గెలిపించారే ఈ ఒంగోలు ప్రజలకు ఏదైనా చెప్పుకోవడానికి ఒక పని చేశానా అని చెప్పేసి చెప్పుకోలేని దద్దమ్మ ఈరోజు ఇక్కడ ఉండే శాసనసభలు అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తిని మీరు కూడా మాయ మాటలు నమ్మి ఆయన ఇచ్చే అవినీతి డబ్బులు తీసుకొని ఈరోజు అతన్ని ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఎక్కడా కూడా ఒక పని చేయకుండా లాస్ట్లో ఈరోజు పట్టాలు ఇస్తాము అది ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తాడు మీటింగుల్లో, నా కోసం ఆయన ప్రజల కోసం బట్టలు నొక్కాడంట. నా కోసం ఈసారి 2 బట్టలు నొక్కండి, ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి అన్నాడు. మనం చెప్తాం, అయ్యా నిన్ను చూసి విసిగిపోయాం, 2 బట్టలు మాత్రం నొక్కుతాం. అది 1 ఎంపీ సైకిల్ గుర్తు మీద, 2 ఎమ్మెల్యే సైకిల్ గుర్తు మీద. రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళిద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు లేనే లేదు. అందుకనే మనం మే 13వ తారీఖున జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి దామచల జనార్దన్ రావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ముఖ్యమంత్రిగా చూడాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. మన పిల్లల భవిష్యత్తు కానీ, మన ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే బాబు సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళమని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి బాబు షూటి భవిష్యత్తు గ్యారెంటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా జరిగింది చాలా ఇళ్ళకి. అదేవిధంగా శంకరాం కూడా ఆ 6 పథకాలని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అయితే ఈ 6 పథకాలు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భాజపా అధికారం వచ్చిన వెంటనే ఈ 6 పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 6 పథకాలు, 1 ఆడబిడ్డ నిధి, ఎవరికైతే 18 సంవత్సరాలు కూడా కలిసింది కాబట్టి ఇప్పుడు 2000 కాదు 3000 త్రిశూలం తయారయ్యింది. ఎవరి రాజకీయ నాయకులు దృష్టిలు గుండెల్లో పడవాలో వాళ్ళని పడవండి. వేస్ట్. ఎందుకంటే ఇంటికి పంపించాలంటే ఆయన ఇంట్లోనే ఉన్నాడు 5 సంవత్సరాల నుంచి. మనం ఇంటికి పంపించేదేముంది? ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఎవరు అనామకుల్ని రాష్ట్రానికి వదిలాడు, ఎదవల్ని వదిలాడు. అందుకని అందరూ ఇబ్బంది పడుతున్నారు. మాకైతే ఏ పథకాలు మాకు అవసరం లేదు. మేము గట్టెక్కాము. మా పిల్లలు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, స్థిరపడిపోయారు. కానీ స్థిరపడని వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. మన పిల్లలు, మన మనవ సంతానం మన రాష్ట్రంలోనే, మన ఇంటి పక్కనే, మన ఊర్లో ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, అభివృద్ధి చెందాలి. దామచల జనార్దన్ గారు గెలిస్తే ఒంగోలులో పోయిన 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో మనకు ఒక బైపాస్ రోడ్డు చూస్తేనే తెలుస్తుంది. అంతేగాని ఇంకేమీ మనం ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరూ దయచేసి
ఒక్కసారని 9 సంవత్సరాలు తిరిగి వేయించుకొని కక్ష తీర్చుకున్నాడే కానీ మనకేమీ ఉపయోగపడలేదు. కాబట్టి మీరు ఆలోచించి తెలుగుదేశానికి వేయండి. పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందండి, మన ఒంగోలుని అభివృద్ధి చెందండి, మన పేటను అభివృద్ధి చెందండి. అంతేగాని ఎక్కడో కాదు మీకు కావాల్సింది. చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 100% చేసే వ్యక్తి. అది గమనించండి. జగన్ మోసపూరిత మాటలు మనకు వద్దు, వాడిని పంపించేసేద్దాం. అది కనుక్కున్నాడంటే మనం అయిపోయామే. దయచేసి అది గమనించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన